ఛానల్. సో ఈ రోజు జరగబోయే అప్డేట్స్ అన్ని నేను ఈ వీడియోలో ఇస్తాను. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రోమోలో చూపించింది ఎవరెవరు, సో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు అయితే మీకు తెలుసు కాబట్టి. సో ఏం టాస్క్లు పెడుతున్నారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత, మొత్తం ఎన్ని టాస్క్లు పెట్టారు, ఎంతమంది గెలిచారు, పాత కంటెస్టెంట్స్ గెలిచారా, కొత్త కంటెస్టెంట్స్ గెలిచారా, సో మొత్తం అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్త ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రోమోలు చూస్తే కొంచెం అయితే మనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ స్టైల్ బట్టి. సో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చి నైని. సో అందరికి ఈ విషయం అయితే తెలుసు. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ వేసుకున్న షర్ట్ ఉంది కదా, తను వచ్చేసరికి మెహబూబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గంగవ్వ, మీకు తెలిసిందే. ఆ తర్వాత ముఖావినాష్ అయితే వచ్చాడనమాట. సో ఫుల్ బాక్సింగ్ తో వచ్చాడు. లాస్ట్ టైం లా కాదు, ఈసారి సూపర్ డూపర్ గా గేమ్ ఆడాలి, అందరినీ ఓడించాలి. సో కంప్లీట్ ప్లాన్ చేసుకొని అయితే 8 కంటెస్టెంట్స్ అయితే దిగేశారనమాట మన బిగ్ బాస్ హౌస్ లోకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నాగ్ సార్ పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతారు ఏమనంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మీరేం అనుకుంటున్నారు, సో పోటీ ఎలా పడదాం అనుకుంటున్నారు అని. వాళ్ళని ఎలా అయినా ఓడిచేస్తాం, మేమే గెలుస్తాం, ఆ విషయం మాకు తెలుసు అని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు కదా పాత సీజన్స్ నుండి వస్తున్నారని నాగ్ సార్ చెప్పడం జరిగింది. మీరేంటో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, సగం వరకు చూసి వచ్చారు కాబట్టి చూడాలి, మరి అంత ఈజీగా తీసుకోవద్దు వాళ్ళని అయితే చెప్పడం జరిగింది అనమాట నాగ్ సార్. హరితేజ ఫస్ట్ వెళ్తుంది అనమాట హౌస్ లోకి. ఆ తర్వాత టేస్ట్ తేజ, ఇద్దరు తేజాలు కూడా ఇద్దరు వెళ్ళిపోతారనమాట హౌస్ లోకి. అయితే హరితేజ ఫస్ట్ సీజన్ లోని చాలా మల్టీ టాలెంటెడ్. ఫస్ట్ సీజన్ లో చూసుకుంటే ఫుల్ ఎంటర్టైన్ చేసింది అనమాట. సో ఈసారి స్టేజ్ మీద కూడా ఎంటర్టైన్మెంట్ చేసే హౌస్ లో కూడా వెళ్ళిపోతుంది అనమాట ఫుల్ ప్లాన్ తో. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు నుండి ఇంకో ఎత్తు. సో ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ రోహిణి, హరితేజ, తర్వాత ముక్క అవినాష్, సో వీళ్ళందరూ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటుంది అనమాట హౌస్ లో. ఆ నెక్స్ట్ ఏం జరిగిపోతుందంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, సో వాళ్ళ హౌస్ లోకి ఎంటర్ అవుతారనమాట. అయితే 3 టాస్క్ పెడతారు. సెలబ్రిటీస్ వస్తారు కదా, సో సెలబ్రిటీస్ అయితే సుధీర్ గారు వస్తారు, వీళ్ళంతా సెలబ్రిటీస్ వస్తారు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 3 మూవీ ప్రమోషన్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. సో 3 మూవీ ప్రమోషన్స్ కి 3 టాస్క్లు పెడతారు. సో ఆ 3 టాస్క్లు ఎవరెవరికి అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కి అలాగే న్యూ కంటెస్టెంట్స్ కి పెడతారు అనమాట. సో ఇప్పుడు ఆ 2 కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతుంది. కానీ 2 టాస్క్లు వచ్చి కొత్త కంటెస్టెంట్స్ వాళ్ళు విన్ అవుతారంట. అయితే ఒక టాస్క్ వచ్చి పాత కంటెస్టెంట్స్ వాళ్ళు విన్ అవుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, కొత్తగా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, పేరు వచ్చేసి రాయల్ అని పేరు పెట్టుకున్నారంట. అండ్ పాత కంటెస్టెంట్స్ కి అసలుకి విష్ణుప్రియకి కాంతారకలం అస్సలు నచ్చట్లేదు. శక్తి అనే పేరే బాగుంది, కాంతారకలం అసలు నచ్చలేదు. నాకు సార్ అడిగినా మార్చలేదు, బిగ్ బాస్ అడిగినా మార్చలేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొత్తగా వాళ్ళకి పేరు పెట్టుకునే ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఓజీ అయితే పెట్టుకుంటారనమాట, ఓల్డ్ గ్యాంగ్ అని. ఓల్డ్ ఈస్ బెస్ట్ అన్నట్టుగా వాళ్ళు ఓల్డ్ గ్యాంగ్ అయితే పెట్టుకుంటారనమాట. కానీ ఇక్కడ రాయల్ అంటే న్యూ వరల్డ్ కార్డ్ మెంబర్స్ మాత్రమే 2 టాస్క్ విన్ అవుతారు. ఓజీ ఓల్డ్ గ్యాంగ్ వాళ్ళు మాత్రం ఒక టాస్క్ విన్ అవుతారు అనమాట. సో ఇప్పుడు రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అవుతారు కాబట్టి వాళ్ళకి 2 lakhs ప్రైజ్ మనీ అయితే వస్తుంది. అంటే నిన్న ఎపిసోడ్ మనకి చెప్పినట్టుగా 18 lakhs అయితే ఉంది కదా, ఇప్పుడు 2 lakhs కూడా యాడ్ చేస్తే మొత్తం 20 lakhs ప్రైజ్ మనీ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఆప్షన్ ఇస్తారనమాట హౌస్ సంబంధించింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే రూమ్స్ మేనేజ్మెంట్ అలాగే రేషన్ ది ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ తీసుకుంటారు. అండ్ వీళ్ళని తీసుకుంటారంటే, ఇప్పుడు రేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫుడ్ తినేసి, ఎందుకంటే పోయినసారి కూడా మనకి రేషన్ ఇబ్బంది అయిపోయింది, సరిగ్గా తిండి లేదు, ఏమీ లేదు, టాస్క్ కూడా సరిగ్గా ఆడలేకపోయాము, ఈసారి బాగా తినేసి బాగా గేమ్ ఆడాలి, వాళ్ళకంటే ది బెస్ట్ ఇవ్వాలి, సో ఇంత ఫిట్ గా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళైతే రేషన్ ది అలాగే రూమ్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఇంతవరకు అప్డేట్ అయితే చూసారు కదా. ఇప్పుడు తర్వాత లాస్ట్ లో వచ్చేసరికి నైనిక ఎలిమినేట్ అయితే అయిపోతుంది అనమాట. సో డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు సండే 7 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ రచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో అప్డేట్స్ నేను ఇచ్చాను మీకు అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో టేక్ కేర్, బై.